సాధారణంగా యుద్ధం అనేది శత్రు దేశాలతో జరుగుద్ది. కానీ మన దేశంలో ఏందంటే మన దేశ పౌరుల మీదనే ఈ కేంద్ర ప్రభుత్వం అనేది జరపడం చాలా సిగ్గుచేటు. నెక్స్ట్ ఏంటి అంటే ఒక హోం మంత్రి గారే చెప్తున్నారు ఏమని 2026 వరకు మావోయిస్ట్ అనేదే ఉండదు అనేసి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అంటే మేము అడుగుతున్నాం ఐక్య విద్యార్థి తరపున, మీరు నిరుద్యోగాన్ని, మన దేశం మీద ఉగ్రదాడిని, లేకపోతే పేదరికాన్ని కూడా ఈ టైంలోనే రూపుమాపుతామని మన టార్గెట్ పెట్టుకున్నారా? లేదు కదా. మరి దీన్నే ఎందుకు టార్గెట్గా తీసుకున్నారని మేము అడుగుతున్నాం. మీరు అంటున్నారు అభివృద్ధికి అడ్డుపడుతున్నారా, లేదంటే మీ పేద ప్రజల భూములను లాక్కుంటున్నారా, లేదంటే స్త్రీలపైన వాళ్ళు మావోయిస్టులు అనే వాళ్ళు దాడి చేస్తున్నారు? ఏదీ లేదు. మీరు ఎక్కడైతే వాళ్ళకు పేద ప్రజలకు కావాల్సిన హక్కులను వాళ్ళకు రానియకుండా చేస్తున్నారో వాళ్ళు అడవుల బాట పడుతున్నారు. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అనే ఒక్క ఉద్దేశంతో వాళ్ళను చిన్నపిల్లల, పెద్దోళ్ళ, ఆదివాసుల అనేది చూడకుండా మరీ నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు. వాళ్ళు శాంతి చర్చలకు సిద్ధమని చెప్తున్నా కూడా మీరు వినిపించుకొని పరిస్థితిలో ఉన్నారు. ఒక చిన్న మతంని రెచ్చగొట్టే మీరు ఇట్లాంటి ఇంత పెద్దది జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేరు? ఒక దిక్కు పాకిస్తాన్ చెప్పింది మేమేం చర్చలకు సిద్ధమనలేదు, వాళ్ళే సిద్ధమన్నారని. మరి ఇక్కడ వీళ్ళు చర్చలకు సిద్ధం అంటున్నారు. మీకు ఎందుకు చెవులు వినిపించట్లేవు? కళ్ళు మూసుకపోయినా, చెవులు మూసుకపోయినా అనేసి మా ఐక్య విద్యార్థి తరపున అడుగుతున్నాము. నెక్స్ట్ ఇది ఇప్పటికైనా శాంతి చర్చలకు ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నాం.